హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చి పచ్చి రొయ్యలు తోటకూర కాడ పులుసు అండి. ఈ కర్రీ వచ్చి అమ్మమ్మల కాలంలో ఎక్కువగా వండుకునేవారంట. ఈ కర్రీ నాకు అమ్మమ్మ నేర్పించింది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టరు ఎవరైనా సరే. చాలా బాగా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అప్పటి రోజుల్లో ఇలానే చేసుకునేవారంటండి. ఈ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక హాఫ్ కిలో పచ్చి రొయ్యలను తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు, పసుపు, మంచి నూనె వేసి ఈ విధంగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ఈ విధంగా తీసుకోండి. తర్వాత 2 ఇంచుల వరకు అల్లం ముక్క, ఒక వెల్లుల్లి తీసుకుని ఇలా మొత్తం ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని, వెల్లుల్లిని వేసేసుకుని వీటిని ఇప్పుడు ఇందులో మసాలాస్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 3-4 ఇలా దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ వరకు గసగసాలు, ఒక స్పూన్ సోపు, ఇలా అన్నీ వేసేసుకుని ఈ మసాలాని కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అమ్మమ్మల కాలంలో అయితే మిక్సీలు ఉండేవి కాదు కదా. అప్పుడు రుబ్బురోట్లో కానీ శనగల మీద కానీ బాగా మెత్తగా ఈ విధంగా నూరుకునేవారంట. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తోటకూర కాడను తీసుకుని ఈ విధంగా ఇలా పైన పేడ అనేది ఈ విధంగా పైన తీసేసుకోవాలండి. ఈ పెలుసు అనేది తీసేసుకుని ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సైజులో ములక్కాడ సైజులో మనం ములక్కాడ ముక్కల్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకుని ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఈ విధంగా మూత పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని చీల్చుకుని ఈ విధంగా వేసుకుని ఒకసారి వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టుకున్న ఈ మసాలాని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఇలా ఈ మసాలాని మొత్తం ఇందులో ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు రాళ్ళుప్పు అండి, కల్లుప్పు ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ మసాలా, ఉల్లిపాయ అన్నీ పచ్చివాసన పోయి కొంచెం ఉడికేటట్టుగా ఇలా వేగనివ్వాలి. ఇలా ఇంకొకసారి వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్ కారం అండి. కారం తినని వాళ్ళైతే 1 స్పూనే వేసుకోండి. నీసు కూరలకు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 1.5 స్పూన్ కారం వేసి ఇలా కదుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి కారం కూడా పచ్చివాసన పోయేటంత వరకు ఉడకనివ్వండి. ఇలా వేగి ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో తోటకూర కాడ ముక్కల్ని వేసేసుకోవాలి. తోటకూర కాడ ముక్కలు పైన చెక్కకపోతే ఉడకవండి కాబట్టి ఇలా పైన చెక్కేసుకోవాలి. నేను మా చెట్లువి ఒక 2-3 వంకాయలు ఉంటే కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది పులుసు కాబట్టి. ఇప్పుడు ఇలా కలుపుకుని ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇందులో వేసేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకుని ఇలా కింద నుంచి బాగా కలుపుకోండి కలిసేటట్టుగా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దామండి. ఇలా ఒక 5-10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చూసారండి ఇలా
వంకాయ అనేది కొంచెం మగ్గింది కదా, ఇలా మగ్గితే ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఆయిల్ కొంచెం పైకి తేలేటంత వరకు. ఇలా ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని ఈ విధంగా పులుసు తీసి ఇందులో పోసేసుకోవాలండి. ఇలా పులుసు పోసేసుకుని ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి పులుసు అంతా ఇంకిపోయేటట్టుగా ఉడికించుకోవాలి. ఇలా పులుసు మొత్తం దగ్గరికి వచ్చేయాలండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కదుపుకుంటూ ఈ పులుసు మొత్తం దగ్గరికి వచ్చేటంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిపోయి ఉంటుంది, చూద్దామండి. కూర అనేది రెడీ అయిపోయింది, చూసారండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే అమ్మల కాలం నాటి పచ్చి రొయ్యలు తోటకూర కడక పులుసు కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రైస్లో ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూపిస్తాను చూడండి. ఇదిగో ముక్క అనేది మనం ఇలా అంటే ఎంత బాగా ఉడికిపోయిందో చూసారండి. ఇలా మనం మెదిపినా కూడా చాలా ఇదిగోండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వంకాయ వేసాను కదండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూర అనేది ప్రిపేర్ అయిపోయింది, చూసారండి ఎంత టేస్టీగా ఉంటుందంటే. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.